మన భారతీయ వాణిజ్యం కానీ వ్యాపారం కానీ ఆర్థిక లావాదేవీలకు పునాది ఏమిటి? మనది ప్రకృతి ఆధారితమైనటువంటిది. రెండవది మనది లేబర్ ఇంటెన్సివ్, ఎక్కువ చేతులకు పని లభిస్తుంది. మూడవది స్థానిక పెట్టుబడులు. నాలుగవది మనది సంబంధాల ఆధారంగా కుటుంబపరమైన, కులపరమైనటువంటి, సామాజిక వర్గపరమైనటువంటి సంబంధాల ఆధారంగా ఇక్కడ ఆర్థిక వ్యవస్థలు వస్తాయి. చిన్న ఉదాహరణ, వారు చెప్పిన ఉదాహరణ యొక్క కొనసాగింపు. 1921లో తూత్తుకుడి అనే గ్రామంలో నాడార్ జనసంఘం అనేటటువంటి ఒక నాడార్ కులానికి చెందినటువంటి సంస్థ సమావేశమై మనకు రుణాలు ఇచ్చేందుకు ఒక బ్యాంకు కావాలని చెప్పి బ్యాంకుని నిర్మాణం చేశారు. ఆ బ్యాంకు ఈ రోజు కూడా తమిళనాడులోని అత్యుత్తమ బ్యాంకుల్లో ఒకటి ది మర్కంటైల్ బ్యాంక్ ఆఫ్ తమిళనాడు అనే పేరుతో అది ఉంటుంది. ఆ రకంగా శివకాశికి వచ్చినట్లయితే శివకాశిలో అయ్యనాడార్, షణ్ముఖ నాడార్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు మొత్తం ప్రారంభించారు. వారి కులం వారికి బాసటగా నిలబడింది. ఇందాక ఈ రకమైనటువంటి స్థానిక తెలివితేటలు ఉన్నటువంటి స్థానిక వనరుల ఆధారంగా వాళ్ళకు కావలసిన స్కిల్డ్ లేబర్ని తయారు చేసుకుంటారు. వారు శివకాశి గురించి చెప్పారు. శివకాశిలో ఎవరైతే అక్కడ ప్రింటింగ్ పరిశ్రమలో పనిచేసే వాళ్ళు ఉన్నారో ఆ మహిళలకు గ్రామాలలో ఉన్నటువంటి 10th ఫెయిల్ అయినటువంటి అమ్మాయిని తీసుకొస్తారు. తీసుకొచ్చి వాళ్ళకు పనిని నేర్పిస్తారు, వాళ్ళకి క్వార్టర్స్ కల్పిస్తారు, వాళ్ళకు జీతం ఇచ్చేటప్పుడు జీతంలో కొంత భాగాన్ని పట్టుకుని దాన్ని బ్యాంకులో వేస్తారు. బ్యాంకులో వేసిన తర్వాత వాళ్ళ వివాహం జరిగినప్పుడు ఆ బ్యాంకులో వేసిన డబ్బుకి యాజమాన్యం కూడా కొంత డబ్బు కలిపి వాళ్ళకు ఒక సంసారాన్ని, ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కావలసినటువంటి వస్తువులన్నీ కూడా ఇస్తారు. ఏ ప్రైవేట్ ప్రావిడెంట్ ఫండో లేకపోతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ కార్పొరేట్ ట్యాక్స్ ఏదైతే సోషల్ రెస్పాన్సిబిలిటీ వంటి పదాలతో సంబంధం లేకుండా తమ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ అభివృద్ధి కోసం ఈ రకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మన సంస్కృతి ఆధారంగా, మన జీవన విధానం ఆధారంగా మనము పనిచేసినట్లయితే మనము అభివృద్ధి చెందగలము.